దేవుని శ్రేష్టమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి మన మధ్యలోకి వచ్చిన మరి సహోదరులు బెనర్జీ గారికి, అమ్మగారి పేరేంటి, ఎలిజబెత్ అమ్మగారికి, కుమార్తెకు, మనవరాలు, చిన్న మనవరాలు అందరికీ మరి సంఘం తరఫున ఆహ్వానం పలుకుతున్నాను. మరి మీకు వీలైనప్పుడల్లా రెగ్యులర్గా వస్తే ఇంకా మంచిది. వాక్యంలో మనందరం కూడా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, వాక్యం ఏం చెప్తుంది, కీర్తన ద్వారా, వాక్యం ద్వారా ఒకరినొకరిని హెచ్చరించుకుంటూ వాక్యంలో మనము బలాన్ని పొందుతూ నిత్య జీవంలోకి ప్రవేశిస్తూ అనేక మందిని నడిపిద్దాం. అటువంటి ధన్యతను దేవుడు మీ కుటుంబంతో పాటు ఇక్కడున్న మాకందరికీ ఇంకా అనేక మందికి కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. మరి ఇక్కడ ప్రతి సబ్బాతు 4 గంటలకి ఉంటుంది. ఆన్లైన్లో శుక్రవారం సాయంకాలం 8 గంటల నుంచి 9:30 వరకు ఉంటుంది. మరి అన్నింటిలో పాల్గొనవచ్చు. అదేవిధంగా పండుగలన్నీ కూడా ఉంటాయి. వీటితో పాటు ఈ మధ్యకాలంలో మరి హీబ్రూ భాషను కూడా నేర్పిస్తున్నాం. 2వ సబ్బాతు మన ప్రార్థన మొదలైన తర్వాత 4 నుంచి 5:30 వరకు సబ్బాతు ప్రార్థన ఉంటుంది. 5:30 నుంచి ఒక 30 గంట లేదా గంట హీబ్రూ భాష కొంత ముందుకెళ్ళిపోయింది, మీరు కూడా నేర్చుకోవచ్చు. కాబట్టి మీరు రావడానికి ప్రయత్నిస్తారని నేను ఆశిస్తున్నాను. కనీసం హీబ్రూ 2-4 వారాల్లో ఉంటుంది. ఆ వారాల్లో రెగ్యులర్గా రావాలని ఆశిస్తున్నాము. ఆ వారాల్లో వస్తే హీబ్రూ భాష నేర్చుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది. మరి ఎవరైనా మన సంఘానికి ఆహ్వానిస్తున్నాము. మన దేవుని సంఘం అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. ఎవరు రాకూడదనే నియమం మనకి ఉండదు. ఎవరైనా రావచ్చు. మనం అందరినీ ప్రేమించాలి. కాబట్టి మన ద్వారా సత్యము విస్తరించాలి. మనం నేర్చుకోవాలి, దాన్ని విస్తరింపజేయాలి. అంతే మన పోలసి. ఎందుకంటే మనం ఏదో గొప్పవారిని లేదా మనకే వాక్యం తెలుసు అనే ఆలోచన మనకెవరికి లేదు. కాబట్టి అంటే ధన్యతలో మనము ముందుకు కొనసాగుదాము. మరి గత వారంలో మరి నేను అనేక ప్రయాణాల్లో తండ్రి నాకు చేసిన సహాయాన్ని బట్టి మరి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మన జీవితాల్లో దేవుడు చేసే మేళను మనము మరువని వారిగా ఉండాలి. నిత్యము ఆయన్ని స్తుతించే వారిగా ఉండాలి. మరి ఈ వారంలో ప్రతిపాడు గ్రామంలో మరి మీకు తెలిసి ఉంటుంది, ప్రతిపాడు దేవుని సంఘము ప్రారంభించబడిన ప్రదేశం. అంటే దేవుని సంఘం యొక్క మెసేజ్ అక్కడి నుంచి వెస్ట్ గోదావరి నుంచి వచ్చింది, బెంజమిన్ గారి ద్వారా. కానీ దేవుని సంఘము ప్రారంభించబడింది మాత్రం ప్రతిపాడుని. ఆ తర్వాత అనేక గ్రూపులు అనేక పేర్లతో మార్చబడ్డాయి. కాబట్టి అక్కడ తేరా అబ్రహాం గారి పెద్ద కుమారుడు ఐజక్ గారు, 2వ కుమారుడు ఈ మధ్యలో మరి మొన్న 3వ తారీఖున దేవుని సన్నిధికి పిలువబడ్డారు. మరి మేమందరం కూడా అక్కడ కూడా వెళ్ళొచ్చాం. కాబట్టి మన మధ్యలో పెద్దవాళ్ళందరూ కూడా గతించిపోతున్నారు. కాబట్టి పెద్దవాళ్ళు మనకు అనుగ్రహించిన ఆ సత్యాన్ని ఈ లోకానికి విస్తరింపజేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, చిన్న చిన్న విషయాలకి, మరి ముఖ్యంగా మనం చిన్నప్పటి నుంచి ఎదుగుతున్న మన సంఘంలో చిన్న చిన్న విషయాలకి ఏమైపోయాము, విడిపోయాం. దేవుని సంఘమే చాలా చిన్నదే, ఎన్నిక లేని సంఘం. ఆ సంఘంలో మరి 10 గ్రూపులు. మళ్ళీ దానికి ఒక అధ్యక్షుడు అని పెద్ద ప్రగల్భాలు చెప్తూ ఉంటారు. తిట్టుకుంటూ తిడుతూ ఉంటాను నేను. అసలు అధ్యక్షత ఏంటి? నువ్వు ముందు వాక్యం నేర్చుకో. వాక్యం నేర్చుకున్న తర్వాత హెచ్ఎం అవుతావు. ఇప్పుడు హెచ్ఎం అవ్వాలంటే ముందు ఏం చేయాలి? టీచర్ ట్రైనింగ్ అవ్వాలి. టీచర్ ట్రైనింగ్ అయిన తర్వాత ఏం చేయాలమ్మా? టీచర్ అవ్వాలి. టీచర్ అయిన తర్వాత ఏమవ్వాలి? ఎక్స్పీరియన్స్ బట్టి ఏమవుతారు? చెప్పండి, నవ్వితే కుదరదు. నేను చెప్పింది రూల్ పొజిషన్ చెప్పినాను. కొంతమంది కుదరదు. ఎవరైనా సరే అకార్డింగ్ టు రూల్. పోయిన బెనర్జీ గారికి చెప్పాను, విజయ్ చెప్పాను, నేను నోరు మూసుకుంటాను. రూలే. దేవుని సంఘంలో కూడా అంతే. పౌరులు ఏమన్నారు? నువ్వు నిన్నగాపని వచ్చావు, నేను సీనియర్ అన్నాడా లేదా? పేతురు సీనియారిటీ అంతే. సీనియారిటీ అని చెప్పేసి జూనియర్లు తప్పుగా చూడరు. పౌలు గారు ఉండే టాలెంట్ని గౌరవించాలి, పేతురు గారి అనుభవాన్ని గౌరవించాలి, పౌలు గారి టాలెంట్ని గౌరవించాలి. కాబట్టి ఇక్కడ ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది ప్రేమతో ఉంటుంది, ప్రేమతో కూడింది ఇది. కాబట్టి మనము నేనే జ్ఞానం
జ్ఞానవంతుడు నేను అనుకున్నాను అనుకోండి, నా యొక్క అవివేకి ఎవరు ఉండరు. కాబట్టి నేను నిజంగా గౌరవించబడేది ఎప్పుడు? నా జ్ఞాన సంపదతో ఎదుటి వారిని గౌరవించాలి. వాళ్ళు చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ నేను అనేది ఏంటంటే, మనము కింద స్థాయి నుంచి పైకి వెళ్ళాలి. మరి శిష్యులు ఒకసారి పెద్ద పొజిషన్కి వెళ్ళలేదు, వాళ్ళు ట్రైనింగ్ అయ్యారు, ఇంటింటికి సువార్త అందించారు. అదేమి చేయకుండా నేను ఆ సంఘ అధ్యక్షుడు అయిపోతానంటే ఎట్లా కుదురుతుంది? నేను ఒప్పుకోను. మీరు ఎవరిని ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు, అది చేయకూడదు. నేను అనేది ఏంటంటే, నేను స్కూల్ పెట్టాలనుకున్నాను 1983లో. స్కూల్ పెట్టాలనుకున్న తర్వాత ఏం చేశాను? గవర్నమెంట్ ఉద్యోగం మానేశాను. భయంకరంగా తిట్టాను నన్ను, ఇప్పటికీ తిడతా ఉంటారు చాలామంది. ఈ అమ్మగారు తిట్టారు ఏంటి, చాలామంది తిట్టారు. నాకుండే ఆలోచన బట్టి విడిచిపెట్టి కొంతకాలము వేరే చోట పని చేశాను ఎక్స్పీరియన్స్ కోసం. ఆ తర్వాత ఆ విషయాలన్నీ తెలుసుకుని స్కూల్ని ప్రారంభించడం జరిగింది. అలాగే సంఘాన్ని నేను ప్రారంభించే ముందు కూడా మరి చిన్నప్పటి నుంచి అనేకమైన ట్రైనింగ్స్ పొందాను. అబ్రాహం గారి దగ్గర నుంచి, దైవజన్ గారి దగ్గర, అవి కాకుండా ఇంకా వేరే చోట కూడా ఒక పాస్టల్ ట్రైనింగ్ కూడా నేను పొంది సంఘాన్ని ఎలా నడిపించాలో తగిన తర్ఫీదు పొందిన తర్వాతే నేను సంఘాన్ని ప్రారంభించాను. కాబట్టి మనము ఒక పని చేయాలి అంటే దానికి తగిన ట్రైనింగ్ ఉండాలి మనకి. అది లేకుండా చేస్తే ఏముందంటే నవ్వులు పాలవుతాం, దానిలో లోతైన విషయాలు మనకు తెలియదు. కానీ ప్రియ దేవుని సంగమా, నేను ఈ సందర్భంలో కోరేది ఏంటంటే, మనము దేవుని బిడ్డలుగా ముందుకు కొనసాగేటప్పుడు విషయ పరిజ్ఞానం ఉండాలి. మెస్సయ్య దగ్గర 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యారు వాళ్ళు. మెస్సయ్య దగ్గర ట్రైనింగ్ మేము చాలా గొప్పగా ఫీల్ అవుతాం. ఎందుకు తెలుసండి? తేరా అబ్రాహం గారు ప్రసంగం మొదలు పెడితే గంట నుంచి గంటన్నర, అంటే అంతకుముందు మళ్ళా వాళ్ళ తమ్ముడు గారు ఒక ప్రసంగం, ఆ మధ్యలో దేవనాథం గారు ఉండేవాడు, ఒక తర్వాత రిటైర్డ్ అయిపోయి ప్రతిపాడు ఉండేవాడు. ఆయన ఒక హాఫ్ అన్ అవర్ ప్రసంగం ఉండేది. అంటే అప్పుడు ఒక గంటన్నర. ఈ గంటన్నర తర్వాత మళ్ళీ అబ్రాహం గారు ఒక పాట తర్వాత ఎత్తుకునేవాడు. గంటన్నర లేదని ప్రసంగం ముగిసేది కాదు. అంటే సపోజ్ రోజున మేము 3 గంటలు ప్రసంగాలు వినేవాడు. అవి కాకుండా పాటలు గంట పైన, ప్రార్థనలు 5 గంటలు తప్పుండేది కదా ప్రార్థన. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీకు అందరికీ తెలియదు ఆ సంగతి. కారణం ఏంటి? మీరు ప్రతిపాటు చర్చలు పెరగలే, అంత మాత్రం చేత మీకు తెలియదని నేను చెప్పట్లా. మేము మాకంటే ఎక్కువ అనుభవాలు మీకు ఉండొచ్చు, మేము అక్కడ నేర్చుకునే మాత్రమే చెప్తున్నా. కాబట్టి దేవుని సన్నిధిలో మేము ఎక్కువ సమయం గడిపిన అలవాటు, పెద్దవాళ్ళ దగ్గర ఆ ట్రైనింగ్ తీసుకున్న అనుభవం ఉండటం వల్ల మేము కూడా కొన్ని ఆ విధంగా చేయటం అలవాటు. కొంతమంది మమ్మల్ని తిట్టుకోవడం కూడా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని సన్నిధిలో మనం ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నించాలి. ప్రయత్నించినప్పుడు ఏమవుతుంది చెప్పండి? ప్రయత్నిస్తే ఏమవుతుంది? దేవుని సన్నిధిలో ఎక్కువసేపు మనం గడిపితే వాట్ ఈజ్ ద రిజల్ట్? లెక్చరర్ గారు చెప్పండి. అమ్మగారు, రెసిప్రోకల్ నీకు క్లూ కూడా ఇచ్చాను. దేవుని సన్నిధిలో ఎక్కువసేపు గడిపితే మనకేమవుతుంది? ఆయన మనల్ని ఎక్కువసేపు గమనిస్తాడు, ఆయన మనతో ఎక్కువసేపు గడుపుతాడు. అంటే నీ జీవితంలో దేవునితో ఎంత సహవాసం ఎక్కువ చేస్తే నీ జీవితం అంత ఆశీర్వాదకరంగా, అభివృద్ధి పరంగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాము? 5 నిమిషాలు ప్రార్థన చేసేటప్పటికి ప్రయాణం అయిపోతూ ఉంటుంది. అక్కడ పరుగు. సబ్బాతు రోజు అంటాము, సబ్బాతు రోజు కూడా ఎక్కువసేపు దేవునితో గడపడానికి అనేకమైన ఆటంకాలు వచ్చేస్తూ ఉంటాయి, అపవాది కల్పిస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేయాలి? దేవుని ఆత్మశక్తి చేత దాన్ని ఎదిరించాలి. మెస్సయ్య ఏం చేశాడు? ఒకరు కనడితే మనం కూడా అంతటి శక్తిమంతులుగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? లోకాశకి లొంగిపోయి ఆ శక్తిని కోల్పోతాం. కాబట్టి రాబోయే కాలంలో మనము శక్తిమంతులుగా మరి కుమారుడు మనకు అనుగ్రహించిన ఈ విశ్వాస మార్గంలో బలంగా కొనసాగుతాం. ప్రస్తుతం మనం నేర్చుకుంటున్న అంశము ఏమిటండి? మీరు చెప్పండి. ట్రూత్ వర్సెస్ డిసెప్షన్. అంటే సత్యానికి విరుద్ధముగా మోసము.
సత్యానికి విరుద్ధంగా నేడు ప్రపంచవ్యాప్తంగా జరిగేది ఏంటండి? అదే మోసం. ఏం చేస్తున్నారు? దేవునికి ప్రతిగా ఏం చేశారు? ఒక బొమ్మను పెట్టేశారు కదా. సబ్బాతు ప్రతిగా ఆదివారం పెట్టేశారు. పండుగలు, దేవుడు ఇచ్చిన పండుగల బదులుగా ఇతర పండుగల్ని పెట్టేశారు. కాబట్టి ఇక్కడ మోసము ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మోసం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆది మానవులు ఎక్కడి నుండి? ఆదాము గారి దగ్గర నుంచి వచ్చింది. ఎవరు? అపవాది. మోసం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అపవాది. కాబట్టి ఆ అపవాది ఎవరిని మోసం చేస్తున్నాడు? లోకమంతటినీ మోసం చేస్తున్నాడు. అందులో మనల్ని ఇంకెక్కువ మోసం చేస్తాడు. పెద్దమ్మ గారిని, పెద్దయ్య గారిని మోసం చేశాడు. బాగానే ఉంది. ఆయన మొదటి ఆదాం కదా. రెండో ఆదాం గారు ఉన్నారు. ఎవరు? మెస్సయ్య, యెషూవా మెస్సయ్య. ఆయన లోకంలోకి వచ్చాడు. మా ఆయన ఆకలితో ఉన్నాడు 40 రోజులు. ఈ మధ్యలో నేను కొత్త మంది ఒకటి వాడుతున్నాను. కొంచెం కడుపులో ఏమైనా రాజు ఉంటే మళ్ళీ రాకుండా ఆ మధ్యలో కొంచెం నొప్పి వచ్చింది. మా మిత్రుడు వైజాగ్ నుంచి ఒక ఆయన ఒక ఆయుర్వేద ఒకటి ఇచ్చాడు, హిమాలయాది. అది వాడటం మొదలుపెట్టా. ఆ నొప్పి తగ్గిపోయింది. చిన్న చిన్న రావాలంటే పోతాయి అంట. ఆకలి విపరీతంగా పెరిగిపోయింది. అంటే మనకి కొన్ని మార్పులు జీవితంలో వస్తూ ఉంటాయి. ఇక్కడ అవ్వమ్మ గారిని ఏం చేసింది? అపవాది లోకాశను చూపించేసి మెస్సయ్య ఆకలితో ఉంటాడేమో, 40 రోజులు తినలేదు కదా, దిట్టగా ఆకలి ఉండదని చెప్పేసి ఏం చేశాడు? ఆశ చూపించాడు. మనకి అవసరతలు ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, డబ్బులు లేనప్పుడు, ఇంకా ఇతర విధాల శ్రమలు ఉన్నప్పుడు అపవాది ఏం చేస్తాడంటే హి విల్ టెంప్ట్ us, శోధిస్తాడు, అనేక శోధనలు కలిగజేస్తాడు. కాబట్టి మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి అక్కడ ఎక్కడున్నాయి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6 రకాల ఆయుధాలు మనకి ఉన్నాయి. ఒకటి చెప్పండి గుర్తుంటే. నెత్తి మీద ఏముంటుంది? శిరస్త్రాణం. మీరు అవి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటే చూసుకోండి. కాబట్టి అపవాది మొదటి ఆదాముని మోసం చేద్దామని చూశాడు, రెండవ ఆదాము కూడా మోసం చేద్దామని చూశాడు. ఒక్కసారి నా కాళ్ళకు మొక్కి నేను మీతో పాటు పరలోకంలో ఉన్నామనే కదా, తండ్రిని విభేదించి నేను వచ్చేసాను కదా, ఈ భూమి అంతా నాది అంటున్నాడు. ఈ భూమి అంతా ఎవరిది? భూమి సృష్టికర్త అయినా యాభై తండ్రిది. కానీ అపవాది ఏమంటున్నాడు? ఇది నాది అంటాడు. కాబట్టి మనము ఎలా ఉండాలి? ఈ భూమి తండ్రిది ఏదో నిరూపించాలంటే కుమారుడి ద్వారా మనకు అనుగ్రహించబడిన ఆ సత్యవాక్యాన్ని ఈ లోకంలో విస్తరింపజేయాలి. ప్రతి ఒక్కరికి విస్తరింపజేయాలి. మంచిది. కాబట్టి మనము ట్రూత్ వర్సెస్ డిసెప్షన్ అనే దానిలో ఫాలెన్ మ్యాన్ ఈజ్ క్యాస్ట్ అవుట్. పడిపోయిన మానవుడు ఏమయ్యాడు? విసర్జించబడ్డాడు. పడిపోయిన మానవుడు ఎవరు? పడిపోయింది ఎవరు? ఆదాము గారు. ఆదాము గారు హాయిగా అవ్వడంతో హ్యాపీగా ఎంజాయింగ్ ద లైఫ్ కదా. అప్పుడు ఏమైపోయింది? పడిపోయాడు. పడిపోయినప్పుడు ఏం చేశారు? తండ్రి ఏం చేశాడు? బయటికి వెలివేయబడ్డాడు. క్యాస్ట్ అవుట్, వెలివేయబడ్డాడు. కాబట్టి మనము పాపం చేస్తే ఏమవుతామండి? దేవుని సన్నిధిలోంచి కుమారుని యొక్క సన్నిధిలోంచి వెలివేయబడతాం. కాబట్టి ప్రతి క్షణము కూడా మనము పాపాన్ని తొలగించుకోవాలి. బట్టలకి సబ్బెట్టి ఏ విధంగా మురికి చేస్తామో, ఆ మురికిని వదిలించుకుంటామో, మనం కూడా ఏమవుతాము? ప్రతిరోజు మన హృదయము పాపంతో నిండిపోతూ ఉంటుంది. బయటికి వెళ్ళి వస్తే దుమ్మెట్లా అవుతుందో హృదయం కూడా ఏమవుతుంది? అనుదినము పాపంతో నిండుతూ ఉంటుంది. పాప మలినాలు అడ్డుకుంటూ ఉంటాయి. మనం ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలని ప్రయత్నం చేసినా ఈ లోకంలో ఏముంటుందో మురికి ఉంది. పాపం అనే మురికి ఉంది. అది ఏం చేస్తుంది? మనలో ప్రవేశిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? సబ్బాతు రోజున కడిగేసుకోవాలి. వాక్యం ద్వారా కడిగేసుకోవాలి. కాబట్టి మెస్సయ్య ద్వారా మనకు అనుగ్రహించబడిన ఈ సత్యాన్ని మనము బలముగా ఆచరించే వారిగా ఉండటానికి తండ్రి అనాది కాలంలో ఏం చేశాడు? నియామకాలని ఏర్పాటు చేశాడు. వారానికి 7 రోజులు 6 రోజులు కష్టపడు, 7వ రోజు నాది అని చెప్పాడు ఆయన. 7వ రోజు మన కాదు, తండ్రిది. కాబట్టి ఈ యొక్క మోసపూరితమైన లోకంలో మోసపోకుండా ఎలా ముందుకు
కొనసాగాలి అనే అంశాలని మనం నేర్చుకుంటున్నాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఏముందో ఒకసారి చదువుకుందాం. రోమన్స్ 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించను, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే, మొట్టమొదటి మానవుల ద్వారా చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది ప్రసంగాలు విన్నప్పుడు, చెప్పింది చెప్తారు ఇక్కడ బాబు ఈ పాస్టర్లు అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ఇక్కడ మన యొక్క విశ్వాసము, మన యొక్క విశ్వాస జీవితము, మనం చేసే ప్రతి పని దేనికోసం అంటే అల్టిమేట్గా ఏంటి, మన రక్షణ కొరకు, సాల్వేషన్. రక్షణ ఎవరికి కావాలి? నశించిపోయినోడికి కావాలి. ఇప్పుడు మందు ఎవరికి కావాలి? జబ్బున్నోడికి కావాలి. మనందరం జబ్బుతో నిండిపోయాం, పాపం అనే రోగంతో నిండిపోయి ఉన్నాము. కాబట్టి మనకి ఏం కావాలి? ఆ రోగానికి నివారణ కావాలి. ఆ నివారణ ఎక్కడ ఉంటుంది? తండ్రి అనుగ్రహించిన వాక్యంలో కుమారుని ద్వారా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈ 12వ వచనం ఏం చెప్తుందండి? ఒక మనుషుడు ద్వారా, అంటే మొట్టమొదటి మానవుని ద్వారా పాపము ఈ లోకంలోనికి ప్రవేశించినది. అబ్బా, ఆదాం గారు పాపం చేయకపోతే ఎంత బాగుంటుంది? బాగుండేది. నిజమే. కానీ అసలు పాపానికి పుట్టుక ఏ ప్రదేశం? పాపం ఎక్కడ పుట్టింది చెప్పండి. మీకు చాలాసార్లు చెప్పాను నేను. పరలోకంలోనే పుట్టింది, దేవుని సన్నిధిలోనే. ఎక్కడ ఏ విధంగా పుట్టింది చెప్పండి? దేవుని యొక్క ప్రధాన దూతలుగా ఉన్నారు, ఆర్కేంజల్స్గా ఉన్న మెస్సయ్య కూడా ఒక ప్రధాన దూతగా ఎంచబడ్డాడు. కుమారుడే కానీ ప్రధాన దూతగా ఎంచబడ్డాడు. కానీ ఆయన ఎప్పుడు కుమారుడిగా ప్రత్యేకించబడ్డాడు? మానవుల కొరకు ఈ శరీరాకారంలో వచ్చి మరణించి పునరుద్ధారణ అయిన తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వానికి హీ వాజ్ రైజ్డ్, హెచ్చించబడ్డాడు. అంతవరకు ఆర్కేంజల్గా ఉన్నాడు. కానీ ఆయన ఎప్పుడైతే మరణించి పునరుద్ధారణ అయ్యాడో తండ్రి యొక్క సింహాసనం ప్రక్కన ఆయనతో పాటు కూర్చున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక మనుషుని ద్వారా పాపము ఎలాగో లోకంలోనికి ప్రవేశించిందో, కాబట్టి ఆదాం గారి ద్వారా, అవ్వమ్మ గారి ద్వారా పాపము ఈ లోకంలోనికి ప్రవేశించింది. అయితే పాపం యొక్క పుట్టుక ఎక్కడుంది? లూసిఫర్, అంటే దూతల ద్వారానే పాపము లోకంలోనికి వచ్చింది. అంటే ఒక విధంగా మనం ఆలోచిస్తే ఈ లోకాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడో పూర్తిగా మనకు తెలియదు. అవి గ్రంథాల్లో పరిపూర్ణంగా మనకు రాయబడాల. వాస్తవంగా మనకు రాయబడే పుస్తకాలు అసంపూర్ణంగా ఉంటాయి, పరిపూర్ణంగా ఏ పుస్తకం కనపడదు. అసలు దేవుడి సృష్టి ఎలా జరిగింది? ఆదికాండంలో మొత్తం లేదు. మొదటి రోజున ఇది జరిగింది, రెండో రోజు ఇది జరిగింది అని క్లుప్తంగా రాయబడేది, కానీ వివరంగా రాయబడలేదు. ఆ వివరాలన్నీ కూడా యూదా మత గ్రంథాల్లో చాలా వరకు మనకు ఉంటాయి. అవి అక్కడి నుంచే మనం నేర్చుకోవాలి. కాబట్టి యూదులు ప్రత్యేకించబడ్డారు, వాళ్ళు మనం గౌరవించి తీరాలి, అందులో సమస్య లేదు. కాబట్టి ఇక్కడ దైవ గ్రంథంలో మనకున్న ఈ విషయాల గురించి మనకి తెలియనివి ఉంటాయి, వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ అందరూ పాపం చేశారు. ఇప్పుడు ఆదాం గారు పాపం చేశాడు, కయ్యను పరిశుద్ధుడిగా ఉండొచ్చుగా, ఉన్నాడా? లేడు. కయ్యను తర్వాత ఏబెలు చంపబడ్డాడు, మరణించాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే లోక పాపాల కొరకు ఏ విధంగా మెస్సయ్య మరణించాడో అదే రీతిలో కయ్యను. ఆ తర్వాత ఇంకొకరి ద్వారా, మరి ఇంకొక సంతానం ద్వారా, సేతు ద్వారా మరలా సువార్త ప్రకటించబడింది అని మనం దైవ గ్రంథంలో చూస్తాం. కాబట్టి ఇక్కడ మరణము అందరికీ ప్రాప్తమైంది, మరణము అందరికీ అనుగ్రహించబడినది. ఇది మనం తీసివేయలేది. మనం దాన్ని తొలగించుకుంటే, ఇప్పుడు మురికిని తొలగించుకున్నట్లుగా మరణాన్ని తొలగించుకోలేము. ఈ విషయాన్ని మొదటిగా మనం గ్రహించాలి. కాబట్టి దేవదూతలు నిత్యము జీవించడానికి సృష్టించబడ్డారు. ఆదాము గారు, అమ్మమ్మ గారు కూడా నిత్యము జీవించడానికే సృష్టించబడ్డారు. కానీ దురదృష్టం ఏంటి? ఆ దేవదూతల్లో ఎవరైతే నశించిపోయారో
ఆ దూతలు వచ్చి అవ్వమ్మ గారిని ఆదాము గారిని శోధించి మోసము చేశారు. ఇక్కడ ప్రపంచము నాశనం అయిపోవడానికి మూల కారణం ఏంటండి? మోసం. మోసం. చావనే చావరు, మీ కళ్ళు వెలిగించబడతాయి అని మోసము. ఈ రోజున ప్రపంచంలో మోసపూరితమైన బోధలు ఎక్కువైపోయినాయి, మోసంతో బోధలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి వాక్యములో ఉన్నదన్నట్లుగా బోధించడానికి మనం ప్రయత్నం చేస్తాం. వాక్యములో ఉన్నదా, ఇప్పుడు క్యాథలిక్ సోదరులు ఉన్నారు, చాలామందికి వారి గురించి తెలియదు. వాళ్ళు ఏమంటారంటే, మేము ఈ పండుగలు మార్చాము. మేము చెప్తారు వాళ్ళు, ఎస్ క్రిస్మస్ మేము మార్చిన పండుగ, ఈస్టర్ మేము పెట్టిన పండుగ అని వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ ప్రొటెస్టెంట్స్గా పిలువబడుతున్న మన సోదరులు దాన్ని వక్రీకరించి ఏదేదో కథలు చెప్తున్నారు. కాబట్టి మనము వాక్యాన్ని సరిగా అవగాహన చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మరణము అందరికీ సంప్రాప్తమైంది. కాబట్టి ఈ మరణము నా ఆజ్ఞ వస్తుంది, మరణము అందరూ పొందాలి. ఈ మరణము నుండి తప్పించుకునే అవకాశము లేదు. ఆ మరణము నుంచి మనము తప్పించుకోవాలంటే ఎవరి ద్వారా అవుతుంది? సృష్టికర్త వల్లే అవుతుంది, ఇతర వల్ల ఎవరి వల్ల కాదు. మరి మెస్సయ్య ఎవరు? సృష్టికర్త వల్లే అవుతుందని చెప్పాను ఇక్కడ. మరి మరణం ఎవరు తప్పిస్తారు? సృష్టికర్తే తప్పించాలి. మరి మెస్సయ్య చెప్పండి. మెస్సయ్య కూడా సృష్టికర్తగా ఆయనతో పాటు ఉన్నాడు. యావత్ సృష్టి జరిగినప్పుడు తండ్రితో కుమారుడు కూడా ఉన్నాడు. కుమారుడు లేకుండా సృష్టి ఏమీ జరగలేదు. సృష్టి యావత్తు క్రమము కుమారుని ద్వారానే తండ్రి జరిగించాడు. అందుకే కుమారుని ఏమంటాము? రైట్ హ్యాండ్ ఆఫ్ ఫాదర్. రైట్ హ్యాండ్, తండ్రి యొక్క కుడి చేతిగా వర్ణించబడ్డాడంటే తండ్రి ఈ పని చేయమంటే కుమారుడు చేశాడు. ఫిబ్రవరి రాసిన పత్రికలో స్పష్టంగా ఉంటుంది మనకి. తండ్రి చెబుతూ ఉంటే కుమారుడు చేశాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఈ 5:12 ప్రకారంగా ఒక్క మనుషుల ద్వారా పాపం ప్రవేశించింది. కాబట్టి అందరూ పాపులుగా ఎంచబడతారు. చూడు, రోమీయులకు రాసిన పత్రిక 3:23, రోమన్స్ 3:23, రోమా 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ అందరూ పాపులే అని చెప్తున్నారు. కానీ కొందరు ఏమనుకుంటారు? నేను పరిశుద్ధుని అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. మరి పూర్వము ఆ క్యాథలిక్ సంఘంలో ప్రత్యేకించి పాప ప్రక్షాళన అనే ప్రక్రియ వాళ్ళు చేసేవాళ్ళు. పాపాన్ని వాళ్ళే క్షమించేసి దేవుడికి రిపోర్ట్ ఇస్తారంట ఆ యాజకులు. మరి బైబిల్ గ్రంథం లేని వాళ్ళు పెట్టి ప్రజలు మోసం చేశారు ఆ సంఘాల్లో. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందండి? అందరూ పాపము చేయటం వల్ల దేవుడు అనుగ్రహించే మహిమ. ఇక్కడ మహిమ అంటే గ్లోరీ, కెవోద్ అనుకుంటా, కెవోద్ ఆ పదం హీబ్రూలో ఉంది. గ్లోరీ అనే పదము మనకి అర్థం కాదు. అది అర్థం కావాలంటే తెస్సలోనికైలు రాసిన పత్రికలో అక్కడ మనం చూస్తాం. 5వ అధ్యాయంలో, తెస్సలోనికైలు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఒక విషయం మనం చూస్తాం. మొదటి తెస్సలోనికైలు తెస్సలోనికైలు 4వ అధ్యాయం 16. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట రేగులు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఎలా లేస్తారు? వాళ్ళు ఎలాంటి దేహంతో మరణించారో అలాంటి దేహంతోనే లేస్తారు. ఆ తర్వాత మనకి ఇంకో విషయం చూస్తాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 15లో చూస్తాం ఈ విషయాన్ని. 1 కొరింథియన్స్ చాప్టర్ 15లో
చూడండి 15వ అధ్యాయము 51, 52 కలిసి ఉంటాయి, చదవండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఏమిటండి ఇది? దిస్ ఈజ్ ఏ మిస్టరీ. మిస్టరీ అంటే ఏంటి? మర్మం అంటే ఏంటి? మనకు తెలియనిది, అప్పటి వరకు మరుగై ఉన్నది, అప్పటి వరకు ఎట్లా ఉన్నది? దాచబడి ఉన్నది. దాన్ని ఎవరు చెప్తున్నారు మనకి? అపోస్తలుడైన పౌలు గారు ఆత్మీయ జ్ఞానంతో చెప్తున్నాడు. చదవండి. మనమందరము నిద్రించము, కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. ఏమిటండి? కడబూరం రోగగానే ఏమవుతారంట? మార్పు చెప్తారు. ఎవరు వీళ్ళు? బ్రతుకున్నవాడు, జీవించున్నవాడు. చదవండి. దూరము రోగును, అప్పుడు వృద్ధులు అక్షయులుగా లేపబడతారు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరం అక్షయులు ధరించుకోవలసి ఉన్నది. చాలు. ఏమిటండి క్షయమైన ఈ శరీరము అంటే? నశించిపోయే స్థితిలో ఉండే ఈ శరీరము ఏమవుతుంది? అక్షయతను. క్షయము అంటే ఇంగ్లీష్ ఏమన్నాడు? పెరిషబుల్. చూడండి ఇంగ్లీష్ ఏముందో అది కాదు అక్కడ ఉన్నమాట. క్షయము అమ్మా ఇన్కరప్టబుల్. కరప్టబుల్, ఇన్కరప్టబుల్ అంటే నాశనం అయిపోతుంది. మన దేహం అయిపోయిపోతుంది, చనిపోతే కుళ్ళు విడిపోద్ది. అందుకే మీకు ఈ వాక్యం నేను చూపించాను. ఇప్పుడు మనం చదువుకునే ఇంతకుముందు రోమన్స్ 5:23లో అక్కడ ఏమని వ్రాయబడింది? రోమన్స్ 5:23లో 5:23 దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏమిటది? మహిమ. మహిమ మహిమ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మరణించిన వారు తిరిగి లేస్తారు, యాజ్ ఇట్ ఈస్గా లేస్తారు. కానీ రెప్పపాటున వాళ్ళు ఏమవుతారు? మార్పు చెందుతారు. అంటే ఏమవుతుంది అక్కడ? మహిమ స్థితిలోనికి మార్పు చెందుతారు. అంటే ఆ యొక్క ఆదాము హవ్వలు మొట్టమొదట ఏ స్థితిలో ఉన్నారో, ఆ ఏదైనా మనం నుంచి బయటికి పంపించబడేటప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? మహిమా స్థితిలో ఉన్నారు, మరణించని స్థితిలో ఉన్నారు. ఏదైనా తోటలో ఉంటే వాళ్ళు ఏమయ్యేవాళ్ళు? నిత్యము జీవించేవాళ్ళు. ఎందుకని? పండు తినేవాళ్ళు. ఆ జీవవృక్ష పండు తినేసేవాళ్ళు, శుభ్రంగా జీవించేవాళ్ళు. ఆ పని చేసి ఉంటే మనకి బాధలు కష్టాలు ఉండేవి కదా. అందుకే దేవుడు ఏం చేశాడు? అక్కడ వాళ్ళకి బయట పంపించేసి అక్కడ కెరూబుల్ని కాపలా పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కోల్పోయింది ఏంటి? నిత్య జీవాన్ని, నిత్యము జీవించే స్థితిని, దేవదూతల యొక్క స్థితిని మనం కోల్పోయాము. దేవదూతల యొక్క స్థితి ఏంటి? మహిమా స్థితి. ఆ మహిమా స్థితి ఎలాంటిది అంటే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సైన్స్ ఒప్పుకోదు కదా అని కొంతమంది చెప్తారు. వెదర్ సైన్స్ యాక్సెప్ట్స్ ఆర్ నాట్, క్రియేటర్ ఈజ్ దేర్. సృష్టికర్త ఉన్నాడు. ఆయన సృష్టి ప్రకారం సైన్స్ ఉంటుంది, సైన్స్ ప్రకారం సృష్టికర్త ఉండడం. ఇది తెలుసుకోవాలి. కాబట్టి ఆయన సృష్టించాడు. దూతలు అబ్రాహాం గారి దగ్గరికి వచ్చారు, దేవదూతలు అబ్రాహాం గారి దగ్గరికి వచ్చారు. అంతకు ముందు వాళ్ళు ఏమైనా కనపడ్డారా? అలా క్షణంలో వాళ్ళు కనపడతారు. అంటే ఇక్కడ దేవదూతలకు ఉండే స్థితి ఏమిటి? మహిమా స్థితి, గ్లోరియస్ స్టేట్ అంటాం. అంటే దాన్ని వర్ణించడం చాలా కష్టం. ఆ హీబ్రూ పదాన్ని తీసుకుని దాన్ని ప్రత్యేకంగా మీకు చెప్పాలి. ఆ గ్లోరియస్ స్టేట్ ఏమిటి? ఆత్మ